మేము గ్రీన్ హోమ్ మేము జస్ట్ రియాలిటీ అయినా కూడా మేము చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ. We just don't sell plots or buildings. We build relationship. We build trust. We build values. We'll give value for your returns. మేము ఏ ప్రాజెక్ట్ అయినా కూడా స్టార్ట్ చేసే ముందు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఈరోజు ఎవరైతే ప్లాట్ కొంటున్నారో మీరు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో కొనే ముందు దానికంటే ఎక్కువ ఆలోచించే మేము ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం. గ్రీన్ హోమ్ వచ్చేసి 1999 హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. స్టార్టెడ్ విత్ ఒక మెగా ప్రాజెక్ట్ని టేకప్ చేశాం. ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్స్ 95 acres లేఅవుట్ ఇన్ మొయినాబాద్. ఇట్స్ క్లోజర్ టు సిటీ. ఆ రోజు 99లో హైదరాబాదు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు, ఏ కండిషన్లో ఉందో తెలుసు. ఇప్పుడున్న మీరు చూస్తున్న హైదరాబాద్ వేరు, ఆ రోజు హైదరాబాద్ వేరు. ఆ రోజు మేము అమ్మింది గజము 300, జస్ట్ 250 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఆ రోజు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా అవుతుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే చాలా మందికి ఇట్స్ అ డ్రీమ్ టు హ్యావ్ ఏ ప్రాపర్టీ ఇన్ మొయినాబాద్. మొయినాబాద్ హెస్ డెవలప్డ్ సచ్ ఎ వే. అంటే ఈరోజు 15,000, 20,000 పెట్టినా కూడా ప్రాపర్ లొకేషన్స్లో ప్రాపర్టీ కొనడం అనేది ఇంపాసిబుల్గా మారింది. ఇది అంటే ఇది చెప్తున్నట్టే ఇట్స్ మా విజన్ ఎలా ఉండిందంటే ది సెకండ్ వెంచర్ which is about 2025 acres in Shamshabad, which is closer to airport. ఆ రోజు మేము ఈ వెంచర్ లాంచ్ చేసినప్పుడు అంటే ఇన్ ఇయర్ ఆఫ్ 2001 అక్కడ ఎయిర్పోర్ట్ లేదు, అవుటర్ రింగ్ రోడ్ లేదు, శంషాబాదే. ఇట్ వాజ్ ఎ స్మాల్ విలేజ్ దట్ టైం. అలాంటి కండిషన్స్లో అక్కడ ప్రాజెక్ట్ చేశాం. ఈవెన్ దట్ ఆల్సో prices is about 300 rupees per square yard land. సో ఈ రోజు పరిస్థితి ఏంటంటే శంషాబాద్ ఇట్స్ అ పార్ట్ ఇన్ సిటీ, ఇట్స్ అ పార్ట్ ఇన్ హైదరాబాద్. సో అక్కడ ప్లాట్ కొనాలి అంటే ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ మెనీ పీపుల్. అంత కాస్ట్ అయిపోయింది. లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, అపార్ట్మెంట్స్, విల్లాస్, లాట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు శంషాబాద్ అనేది ఇప్పుడు మొన్నగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులు కలిపేశారు. సో అంత బాగా అంటే ఈరోజు ఎవరికి అందుకోలేని పరిస్థితిలో ఉంది అది. సో వాళ్ళంతా కూడా ఈరోజు వెరీ వెరీ హ్యాపీ. ఆ విధంగా ఆ సరౌండింగ్స్లో దాదాపు 10 ప్రాజెక్ట్స్ చేశారు. బొంగళది కొత్తూరు కానీ మీరు సరౌండింగ్స్ కానీ. ఈరోజు పొజిషన్ ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్లోనే దాదాపు 25 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత హ్యాపీ అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా దే ఆల్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ఆఫ్ వాళ్ళకి అవసరానికి ఉపయోగపడ్డాయి. ఎక్కడికో వెళ్ళిపోయే వాల్యూస్ వాడు ఇన్వెస్ట్ చేసింది 2-3 లక్షలు 3 లక్షలు అయితే ఈరోజు కోట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ విధంగా మేము చాలామందిని కోటీశ్వరులు చేసే అన్న ఒక ఫీలింగ్. విల్ ఫీల్ రియల్లీ ప్రౌడ్ టు మేక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ టు బికమ్ కరోడ్పతీస్. ఎందుకంటే ఇట్స్ ఆల్ వి బిల్డ్ ట్రస్ట్ సచ్ ఎ వే. ఆ రోజు మేము చేసిన డెవలప్మెంట్స్ దగ్గర నుంచి దాని యొక్క ఈ రోజు వరకు కూడా ఈ లాస్ట్ 27 yearsలో మేము దాదాపు ఆల్ ఓవర్ ఇండియా, చెన్నైలో ఒక 4-5 ప్రాజెక్ట్స్, బెంగళూరులో 3 ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా కంట్రోల్లోనే పెట్టుకున్నాం. మాకు దాదాపు 16,000 నుంచి 17,000 మంది క్లయింట్స్ ఉన్నారు. అన్ని వేల ప్లాట్లు వేసి ఎక్కడ కూడా ఏ ప్లాట్ కూడా ఏ విధంగా కబ్జాకు గురి కాకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సైట్లో సెక్యూరిటీ దగ్గర నుంచి, సూపర్వైజర్స్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ప్లాట్ని కాపాడుతూ వస్తున్నాం. దట్ ఈస్ ఎ ట్రస్ట్. దట్స్ ది రీజన్ వై వీఆర్ మేకింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
మార్కెట్ కండిషన్స్. హైదరాబాద్లో లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అప్పుడు తెలంగాణ ఇష్యూ కానీ, దాని తర్వాత అంతకుముందు ఇష్యూస్ కానీ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ వచ్చాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లో. కానీ మేము ఎప్పుడు కూడా వీ నెవర్ స్టాప్ టు మేక్ ది వెంచర్స్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ. గ్రీన్ హోమ్ చేసిన క్రెడిబిలిటీ వల్లే ఇది సక్సెస్ అయిందనేసి మీకు గర్వంగా చెప్తున్నాం. దాని తర్వాత 2 years బ్యాక్ మన నెల్లూరులో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం మేము. ఎందుకంటే నెల్లూరు అయినా కూడా లాస్ట్ 27 yearsలో బయట ప్లేసెస్లో వెంచర్స్ చేసాం, కానీ నెల్లూరులో ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మన వాళ్ళందరికీ ఒక మంచి ప్రాపర్టీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఆ ప్రాజెక్ట్. ఇక్కడ ఈనాడు ఆఫీస్ దగ్గర వన్ వరల్డ్ పేరుతో వెంచర్ చేశాం. మీ అందరికీ తెలుసు వన్ వరల్డ్ వేసినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. ఈరోజు స్వరూపమే మారిపోయింది. ఈరోజు వెంచర్ చేశాం, విల్లాస్ కట్టాం, మేము స్టార్ట్ చేసాం. మేము 10 విల్లాస్తో స్టార్ట్ చేస్తే ఇంకొక 15 విల్లాస్ కస్టమర్ స్టార్ట్ చేశారు. కస్టమర్స్ విల్లాస్ స్టార్ట్ చేయడమే కాదు, కంప్లీట్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ కూడా అయ్యారు. కొన్ని ఫ్యామిలీస్ అక్కడ మూవ్ అయ్యారు. దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు పిల్లలు చదివిస్తున్నారు. దీస్ ఆల్ ఆర్ హ్యాపెండ్ విత్ ఇన్ జస్ట్ 2 yearsలో నెల్లూరులో. ఇంతకుముందు నెల్లూరులో వెంచర్స్ పొజిషన్ వేరు, రియల్ ఎస్టేట్ పొజిషన్ వేరు. ఎక్కడో వెంచర్స్ ఉన్నాయి, ఏదో కొంచెం డెవలప్ చేసేసి అమ్ముతూ ఉన్నాడు అవుట్స్కట్స్లో. కానీ మేము సెలెక్ట్ చేసే ప్లేస్, మేము చూజ్ చేసే లొకేషన్ అలా ఉంటుంది. ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ది ఇన్వెస్టర్. మేము ఇన్వెస్టర్ని దృష్టిలో పెట్టుకునే ప్రాపర్టీ చూజ్ చేసుకుంటాం. దాని తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు మనం ఇక్కడ సెంట్రల్ వార్డ్ అనే పేరు ఎందుకు పెట్టామంటే ఇట్స్ లొకేటెడ్ ఈస్ అండ్ సెంట్రల్ టు లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి నియర్ బై దాదాపు 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి అతి దగ్గరలో 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సిటీ ఇక్కడ నుంచి మినీ బైపాస్ మాగుంట లేఅవుట్ వరకు జస్ట్ విత్ 10 minutes వీ కెన్ రీచ్. సో ఇంత దగ్గరలో మా మిత్రుల ప్రాపర్టీ గురించి చెప్పారు. ఇదైతే మీకైతే చాలా బాగుంటుంది, దీన్ని వండర్స్ చేయొచ్చు, వండర్ ల్యాండ్గా మార్చొచ్చు మా మిత్రులు చెప్పారు. మా మిత్రులు చెప్పిన తర్వాత వాళ్ళు చూడంగానే మేము ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ చూసినప్పుడు ఒక అనాలిసిస్ చేస్తాం. వీ అనలైజ్ క్లియర్గా ఇది ఏ రూపంలో మనం చేయొచ్చని. మేము ఒకటి అబ్జర్వ్ చేసాం. మనకి అక్కడ సింహపురి హాస్పిటల్ నుంచి ఇక్కడ వేదాయపాళెం వరకు హైవేకి, సిటీ అంతా కూడా హైవే వరకు డెవలప్ అయింది. చాలా అపార్ట్మెంట్స్ కానీ హౌసెస్ కానీ వచ్చేసాయి. సో మనకి హైవేకి లోపల ప్రాజెక్ట్ చేయాలి, ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ చేయాలంటే ప్లేసే లేదు. ఈరోజు చూసాం మన విపిఆర్ విల్లాస్ దగ్గర వరకు మొత్తం కలిసిపోయింది నెల్లూరులో. తర్వాత ఇవి అక్కడ అబ్జర్వ్ చేస్తే నియర్ బై హైవే అపార్ట్మెంట్స్ రేట్స్ వెరిఫై చేసాం. దాదాపు ఒక స్క్వేర్ ఫీటు 4,500 నుంచి 5,000 రూపీస్ వరకు ఉంది. అంటే ఒక 3,000 స్క్వేర్ ఫీటు అపార్ట్మెంట్ కొనాలి అంటే ఎంత అవుతుంది? దాదాపు 1.5 crore అవుతుంది. 1.5 కోటి పెట్టి అపార్ట్మెంట్లు కొంటున్నారు. అదే 1.5 కోటి కన్నా మనం ఇంకా తక్కువ రేట్ తోటి హై ఎండ్ విల్లా ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాం. దట్ ఈస్ ది సెంట్రల్ వార్డ్. ఆ విధంగా ఆలోచించి క్రియేట్ చేయబడింది సెంట్రల్ వార్డ్. ఈరోజు సెంట్రల్ వార్డ్ని మామూలుగా మేము ఒట్టి లేఅవుట్ లాగా చేయట్లే. ఈ సెంట్రల్ వార్డ్లు వచ్చేసి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా దీనిలో వచ్చే 50% మేము చేసిన డెవలప్మెంట్స్. దీనిలో అద్భుతంగా ఒక క్లబ్ హౌస్ కట్టబోతున్నాం విత్ ఆల్ ఫెసిలిటీస్. ఈ క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి, రూమ్స్ దగ్గర నుంచి, ఇక్కడ ఎందుకంటే ఎవరైనా ఫంక్షన్ జరిగినా కూడా, ఎవరైనా ఇంట్లోకి చుట్టాలు వచ్చినప్పుడు, ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళ కోసం కూడా రూమ్స్ క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండోర్ గేమ్స్, పిల్లలకి ప్లే గ్రౌండ్స్ కూడా ఇక్కడంతా చుట్టుపక్కల మా పెద్ద పార్క్స్ ఇచ్చున్నాం. ఈ పార్క్స్లో ప్లే గ్రౌండ్లో కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇది మేము ఈ వెంచర్లో విత్ ఇన్ నో టైం హౌసెస్ వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నాం. హౌస్ రావాలి అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అదే క్లబ్లో ఒక చిన్న ప్రొవిజన్ స్టోర్, ఒక చిన్న మెడికల్ స్టోర్ ఇలాంటివన్నీ కూడా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ
బయటికి పోకుండా, అంటే ఏదైనా అవసరం కోసం బయటికి పోకుండా అన్ని ఫెసిలిటీస్ ఇన్సైడ్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మేము ఇక్కడ సెంట్రల్ వార్డ్లో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయాలని మేము ప్లాన్ చేసి ఆ విధంగా వర్క్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు చూసే ఈ డెవలప్మెంట్స్ని కూడా దాంట్లో పార్టేను. కాబట్టి ఇక్కడ మాకు వచ్చిన రెస్పాన్స్, మేము ఈరోజు లాంచ్ చేసినా కూడా లేఅవుట్ ఒక 15-20 డేస్ బ్యాక్ వచ్చింది. ఈ లేఅవుట్ రిలీజ్ లేఅవుట్ చూసే దాదాపు 25% ప్లాట్స్ అమ్మేసామంటే దట్ ఈస్ అవర్ క్రెడిబిలిటీ. అంటే ఈరోజు లాంచింగ్, అఫిషియల్ లాంచింగ్ ఎవరికి మేము బ్రోషర్ రిలీజ్ చేయలేదు. మీరు చూశారు, ఈరోజే అప్లికేషన్స్ అన్నీ కూడా ఈరోజు రిలీజ్ చేశాం. ఏమి లేకుండానే అడ్వాన్స్ ఇచ్చేశారు. అంటే ఆలోచించండి ఎలా ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. దిస్ ఈస్ 50 acres. ఈ 50 acresలో ఆల్రెడీ 25% అయిపోయింది, ఇంకా 75% కాబట్టి ఇక్కడికి వచ్చిన మా వెల్ విషర్స్, మా ఇన్వెస్టర్స్ అందరూ ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేక ఒక మంచి ఇల్లు కడదాము సిటీకి దగ్గరలో, ఇదంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. మీరు కొంచెం ఆలోచించి ఫాస్ట్గా డెసిషన్ తీసుకోండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి అయిపోయిన తర్వాత వచ్చేసి ప్లాట్ అంటే ఉండదు. ప్లీజ్ కాన్షియస్ అబౌట్ దట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ టు బ్లెస్ us, టు విష్ us. థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు. నెక్స్ట్ సాయిరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కంపెనీ డైరెక్టర్ సాయిరామ్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్.